ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగుండాలి, అందుట్లో మనం ఉండాలి. ఇవాళ కూర ఏంటంటే ములక్కాయ టమాటా మసాలా కూర. దానికి కాంబినేషను మష్రూమ్ బిర్యానీ. ఎన్టీఆర్ సర్కిల్ కాడికి వెళ్ళాడు మష్రూమ్ తీసుకొస్తానికి ఈయన గారు. ఇవాళ ములక్కాయ టమాటా కాంబినేషను కూర అయితే మష్రూమ్ బిర్యానీ. బిర్యానీ అంటే మామూలు బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ 5-6 సార్లు చేసేప్పుడు మష్రూమ్ వేసి ఇప్పుడు ఫస్ట్ సారి చేయము. ఈ నెలలో 40 దినాలు ఇంకా కూరగాయలు వస్తాయి. అందరూ ప్రార్థన చేయండి, ఎక్కువగా ప్రార్థనలో ఉండండి. ఎక్కువగా ప్రార్థన చేసి మీకు ఏమున్నాయి కోరికలు అడగండి. మన గురించే కాదు, ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయండి. 45 రోజులు ఉపాసాలు, ఇప్పటికి 25 రోజులు అయింది. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు కలిపి వేస్తుంది. చెక్క లవంగాయలు వేసి దీంట్లో చెక్క లవంగాయలు వేసాను. తాలింపులో 3-4 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇక సన్నగా కోసుకొని ఆయిల్ పోసి ఆయిల్లో లవంగాలు వేసి చెక్క, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు అన్నీ వేసి వేస్తున్నా. టమాటాలు, ములక్కాయలు, కొత్తిమీర, టమాటా. వాళ్ళ కూర ఇది మంది. దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం ఎసరిపోతే ములక్కాయ టమాటా కూర. ప్రార్థన చేసే వాళ్ళకి చెప్తున్నానండి, ప్రార్థన చేయని వాళ్ళకి కాదు, అట్ట ఇట్టాను కాదు. 40 దినాల ఉపవాసం. నేనైతే కింద పడుకుంటా, టిఫిన్ కూడా అసలు ఇంక చెయ్యం మేము. అందుక ఓన్లీ సాయంత్రం ఒక పూట భోజనమే. నేను డ్యూటీ దిగారు, ఇంటి దగ్గర ఉన్నారని ఇప్పుడు ఇవన్నీ పెట్టుకున్నాం. అయితే కూరగాయలు వండుకున్నా మా ముగ్గురికి కాబట్టి సరిపోతాయి. వెళ్ళారు మష్రూమ్ తెస్తాను ఎన్టీఆర్ సర్కిల్ కాడికి. ఇప్పుడు ములక్కాయ టమాటా కూర. అందరూ ఉపాసాలను మీ గురించి నేను చేస్తాను, నా గురించి మీరు చేయండి ప్రార్థన. బాయ్.